మోహన్ బాబు ఫ్యామిలీలో జరిగిన గొడవలు ఇంకా సద్దుమణగలేదు. 24 గంటలకు ముందు మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవ జరిగిందని వార్తలు గుప్పుమన్నాయి. అవి నిజమే అనిపిస్తున్నాయి. ఒక పక్క విష్ణుకు మనోజ్కు మధ్య జరిగినటువంటి విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు గత కొద్ది రోజులుగా ఉన్నాయి. మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న టైంలో కూడా విష్ణు ఆ పెళ్లిలో పెద్దగా కనిపించలేదు. అంతకు ముందు నుంచే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తులకు సంబంధించిన గొడవ ఉందనే ప్రచారం ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ రోడ్డుకి ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితుల దగ్గర నుంచి ఇవాళ ఆస్తుల పంపకాలకు సంబంధించి సిటీలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం వహించే పరిస్థితికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో మోహన్ బాబు తనను కొట్టాడు అని చెప్పి చిన్న కొడుకు మనోజ్ చెప్పడంతో పాటు ఆయన టీఎక్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే వివాదం సద్దుమణుగుతుందనుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ వివాదం కొంచెం పెద్దగైనట్టే కనిపిస్తూ ఉన్నది. హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ఈ కుటుంబ వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఈ ఆస్తుల గొడవలను, ఈ మోహన్ బాబుకు సంబంధించిన ఫ్యామిలీ గొడవలను క్లోజ్ చేసే, అంటే గొడవలకు సంబంధించి పోలీస్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, మన దగ్గర కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఇక్కడ మంచు లక్ష్మి, మోహన్ బాబు కుమార్తె ఎవరైతే ఉన్నారో మంచు లక్ష్మి మనోజ్ ఇంటికి వచ్చిన విజువల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మంచు లక్ష్మితో పాటు ఇక్కడ మనోజ్ విజువల్స్ కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. తన ఇంటి దగ్గర మనోజ్ కొంత హడావిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనోజ్ చుట్టూ అతని ఫ్రెండ్స్ కావచ్చు, లేదా అతని అనుచరులు కావచ్చు, కొంతమంది ఉన్నట్టు ఇక్కడ వీడియోలో మనం చూసుకోవచ్చు. అయితే మనోజ్ నిన్న గొడవ జరిగింది. ఈరోజు మనోజ్ కొంతమంది బౌన్సర్లను కూడా ఇంటి దగ్గర పెట్టుకున్నట్టు సమాచారం. అట్లానే విష్ణు ఇంటి దగ్గర కూడా కొంతమంది బౌన్సర్లు ఉన్నట్టు కూడా సమాచారం వస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆస్తుల వ్యవహారమే ఈ ప్రధానంగా గొడవ కారణమని తెలుస్తూ ఉన్నది. అన్నదమ్ముల మధ్య ఆస్తుల గొడవలు, ఆస్తులు పంపకాలు చేయాలని చెప్పి తండ్రి మీద ఒత్తిడి వస్తున్నట్టు కూడా మనకు సమాచారం వస్తూ ఉంది. ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తులు కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి స్కూల్కు సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఇతర ఆస్తులకు సంబంధించిన వ్యవహారం మొత్తం ఈ గొడవ కారణమని సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తూ ఉంది. ఈ గొడవను సద్దుమణగడం కోసం, ఈ గొడవకు పోలీస్ స్టాప్ పెట్టడం కోసం ఒక పక్క మీడియాలో రావడము. మోహన్ బాబు అంటే చిన్న ఫ్యామిలీ కాదు, చాలా పెద్ద ఫ్యామిలీ. ఆయన ఒక 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఆయన ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఒక స్టేటస్ ఉన్నది, సమాజంలో ఆయనకు ఒక స్టేటస్ ఉన్నది. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం మోహన్ బాబుకు ఉన్నది. ఇవన్నీ కూడా ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన గొడవ రోడ్డు మీదకి వచ్చినట్టు అయిపోయింది. మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన పరువు రోడ్డు మీదకి వచ్చినట్టు అయిపోయింది. కాబట్టే ఈ గొడవను సద్దుమణగడం కోసం, అంటే ఈ గొడవకు పోలీస్ స్టాప్ పెట్టడం కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వేచి చూడాల్సిన పరిస్థితి. మరి ఈ రోజుకైనా మోహన్ బాబుకు సంబంధించిన ఫ్యామిలీ గొడవ సద్దుమణుగుతుందో, లేక ఇదే గొడవ కంటిన్యూగా కొనసాగుతుందో వేచి చూద్దాం.